శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాదివరాహలీలం ఉల్లాఘనోత్ఫణఫణాధర గీయమాన క్రీడావదానమిభరాజముఖం నమామః. అమరీ కబరీ భార భ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం. ఇందీవరదళ శ్యామం ఇందిరానందగందళం వందారు జన మందారం వందేహం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సకల భువనరత్నం సర్వశాస్త్రార్థరత్నం సమర విజయరత్నం సచిదానందరత్నం దశముఖహర రత్నం దానవారాతిరత్నం రఘుకుల నృపరత్నం పాతు మాం రామరత్నం. మాతుః పార్శ్వే చరంతం మణిమయ శయనే మంజుభూషాంచితాంగం మందం మందం పిబంతం ముకుళితనయనం స్తన్య వన్యస్తనాగ్రం అంగుళ్యగ్రై స్పృశంతం సుఖపరవశయా సస్మితాలింగితాంగం గాఢం గాఢం జనన్యా కలయతు హృదయం మామకం రామబాలం. రామాభిరామం నయనాభిరామం వాచాభిరామం వదనాభిరామం సర్వాభిరామం చ సదాభిరామం వందే సదా దాశరథిం చ రామం. జయ జయ రఘురామ శ్రీముఖాంభోజ భాను జయ జయ రఘువీర శ్రీమదంభోజ నేత్ర జయ జయ రఘునాథ శ్రీకరాభ్యర్చితాంగ్రే జయ జయ రఘువర్య శ్రీచకారుణ్య సింధో. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. వశిష్ఠుల వారు చెప్పినటువంటి చక్కటి హితకరమైనటువంటి మాటల్ని వెంటనే ఏమాత్రం ఆలోచన లేకుండా దశరథ మహారాజు విని ఆయన చెప్పినట్లుగా చేయటానికి అంగీకరించాడు. అది సత్పురుషుల లక్షణం. ఏమి అంటే వశిష్ఠ మహానుభావుడు చెప్తున్నాడు కాబట్టి తను విశ్వసించవలసిందే. మరి విశ్వామిత్రుడు చెప్పాడు కాబట్టి విశ్వసించిన అవసరం లేదా? వశిష్ఠుడు చెప్తేనే ఆయనకి ప్రమాణమా అంటే విశ్వామిత్రుని యొక్క మాటలను ఆయనకి కొంచెం పుత్ర ప్రేమని ప్రేరేపించినాయి. పుత్ర ప్రేమ సహజంగా ఉంటుంది మానవ మాతృలకి. మరి దశరథ మహారాజు కూడా మానవుడే కాబట్టి ఆ పుత్ర ప్రేమ ఉన్నది. కానీ పుత్రుని యొక్క ఆ స్వభావం తెలియక, పుత్రుడు ఎవరో తెలియకపోతే, పుత్రుని యొక్క శక్తియుక్తులు తెలియకపోతే తెలియ చెప్పింది విశ్వామిత్ర మహర్షి, వశిష్ఠ మహర్షి. ఇంకా అప్పుడు వినకపోతే అది మూర్ఖత్వం కింద వస్తుంది. కానీ ఈయన దశరథ మహారాజు మహానుభావుడు. ఆ పరమాత్మ తాను లోకంలో జన్మించాలి అని అనుకున్నప్పుడు ఎవరిని తనకి తండ్రిగా ఎన్నుకోవాలనుకున్నప్పుడు దశరథుడినే తండ్రిగా ఎన్నుకున్నాడు. అంటే దశరథుడిలో ఉన్నటువంటి ఆ యోగ్యత లక్షణాలు 100కి 99 ఉన్నాయి. ఒకటే ఇది ఉంది. ఈ ఒకటి కూడా ఇప్పుడు ఆ సద్గుణాల యొక్క ఆ ప్రభావంతో అది కూడా వెంటనే సమసిపోయింది. కాబట్టి ఇంకా దశరథుడిలో ఇప్పుడు ఏమాత్రం కూడా ఈషన్ మాత్రం అనుమానం అనేది లేదు. ఇంక ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు చూడండి. ఇప్పుడు 22వ సర్గలో రాముణ్ణి విశ్వామిత్రుడికి అప్పచెప్తున్నాడు దశరథ మహారాజు. తథా వశిష్ఠే బ్రువతి
రాజా దశరథస్సుతం హృష్ట ప్రహృష్ట వదనో రామం ఆజుహావ సలక్ష్మణం. అప్పుడు ప్రహృష్ట వదనుడయ్యాడు దశరథ మహారాజు. అంటే ఇంకా హృష్టమైనటువంటి హృదయంలో ఏ విధమైన శంక సందేహం ఇలాంటి వాటికి చోట్లేదు. అప్పుడు దశరథ సుతం సలక్ష్మణం ఆజుగావ. ఇక్కడ దశరథ మహారాజు యొక్క గొప్పతనం మనకు కనిపిస్తుంది. ఆయనకు తెలుసును సలక్ష్మణం శ్రీరామం ఆజుహావ. లక్ష్మణుడు రామలక్ష్మణుడు ఇద్దరూ రెండని పిలిచాడు ఆయన. మరి దశరథ వశిష్ఠ మహర్షి విశ్వామిత్ర మహర్షి రాముణ్ణి నాకు ఇవ్వు, రాముణ్ణి నాతో పంపించు అని అడిగాడే కానీ లక్ష్మణుడి ప్రసక్తి ఆయన తీసుకురాలేదుగా. మరి ఈయన లక్ష్మణుడిని కూడా రమ్మంటున్నాడు. అది ఆయనకి శ్రీరాముని యొక్క తత్వం ఏమిటో తెలుసును, లక్ష్మణ తత్వం కూడా తెలుసును. కృత స్వశ్చయనం మాత్ర పిత్ర దశరథేన చ. తల్లి తండ్రి దశరథ మహారాజు అందరూ కూడా వాళ్ళకి స్వస్త్యయనాన్ని పలికారు, అంటే ఆశీర్వచనాలు ఇచ్చారు. పురోధస వశిష్ఠేన మంగళైరభిమంత్రితం. పురోహితుడైనటువంటి వశిష్ఠుడు కూడా మంగళాచరణ చేశాడు. సహ పుత్రం మూర్ధిని ఉపాగ్రాయ రాజా దశరథ ప్రియం దదౌ కుశికపుత్రాయ సుప్రీతేన అంతరాత్మన. సుప్రీతమైనటువంటి స్వచ్ఛమైనటువంటి సంపూర్ణమైన భక్తి విశ్వాసాలు కలిగినటువంటి అంతరాత్మన హృదయంతో దదౌ విశ్వామిత్రుడు వారికి అప్పచెప్పాను. తతో వాయు సుఖస్పర్శో విరజస్కో వవౌ తదా విశ్వామిత్ర గతం దృష్ట్వా రామం రాజీవలోచనం. విశ్వామిత్రుడి యొక్క పక్కకి వచ్చి నిలబడినటువంటి రామలక్ష్మణుల్ని చూడగానే మొత్తం అక్కడ ఉన్నటువంటి ప్రజానీకం యొక్క హృదయాలన్నీ పులకరించడమే కాదు, వాయు సుఖ స్పర్శ విరజస్క, దుమ్ము దూసరి ఇలాంటివి లేకుండా వాయువు చక్కగా ఆహ్లాదకరంగా ప్రజలందరికీ సంతోషాన్ని కలిగించేటటువంటి రీతిగా వవౌ అది వాయువు వీచను. అది ఎప్పుడు విశ్వామిత్ర గతం రామం రాజీవలోచనం దృష్ట్వా. అప్పుడు ప్రకృతి కూడా అలా మార్పు చెందింది అని చెప్పటంలో అంతరార్థం ఏమిటి అంటే, అక్కడ దశరథ మహారాజు ప్రహృష్ట వదనుడు కావటం, ప్రజలందరూ కూడా ఆనందించటం, వశిష్ఠ మహర్షితో సహా ఋషులంతా ఆనందించటం. ఇంకా ఇప్పుడు అక్కడ వ్యతిరేక లక్షణం ఎక్కడా లేదు, ఏదీ లేదు, అంతా రామునికి అనుకూలంగానే కనిపిస్తోంది. ఇంకా అలాంటప్పుడు అదే ప్రకృతికి అనుకూలంగా ప్రకృతి కూడా తాను సహకరిస్తున్నట్టుగా చెప్పడం అనే కవి యొక్క భావంలో, కవి ఆ విధమైన చెప్పడంలో దాని అంతరార్థం అది. ఇక్కడే కాదు ఎక్కడైనా అంతే. ఇంకా ఏం చెప్తారు, దేవదుందువులు మ్రోగినై మరి పుష్పవృష్టి కురిసింది, ఇవన్నీ దానికే సంకేతం. అలా భావించాలి మనం. అలా భావించకపోతే రామాయణంలో ఉన్నటువంటి ఆ రమణీయ ప్రసన్నత్వం, హృదయ శుద్ధికరమైనటువంటి ఆ భక్తి భావం మనకి ప్రత్యక్షం కాదు. అది ప్రత్యక్షం అయితేనే రామాయణం యొక్క పవిత్రత ఏమిటో, రామాయణం యొక్క ఆ సంవిధానం ఏమిటో మనకి అర్థమవుతుంది. పుష్పవృష్టిర్మహత్యాసీత్ దేవదుందుభి నిస్వనై శంఖదుందుభి నిర్ఘోష ప్రయాతేతు మహాత్మని. ఆ మహాత్ముడి ప్రయాణం ప్రారంభించేసరికి దేవదుందుభులు, పుష్పవృష్టిలు ఇవన్నీ. విశ్వామిత్రో యయౌ అగ్రే తతో రామో ధనుర్ధర. అగ్రే మొట్టమొదట ముందు నడుస్తున్నవాడు విశ్వామిత్రుడు. తతో రామో ధనుర్ధర, ధనుస్సు ధరించినటువంటి రాముడు. కకపక్షధరో ధన్వీజ తం చ సౌమిత్రిరన్వగాత్. జులపాలు చుట్టున్నటువంటి శ్రీరాముడు అందమైన ఆ కేశపాశంతో ముందుగా, ఆయన వెనకాల సౌమిత్రి అన్వగాత్. సౌమిత్రి, సుమిత్ర, ఆవిడ పేరే సుమిత్ర. ఆవిడ యొక్క కుమారుడు అయినటువంటి లక్ష్మణుడు కూడా అన్వగాత్, అన్నగారిని గురువు గారిని ఇద్దరిని కూడా అనుసరించాను. కలాపినౌ ధనుష్పాణి శోభయానౌ దిశో దశ. కోదండ విల్లులతో పాటు ఆ మూపుకి ఈ మూపుకి
తూణీరాలు అంటే బాణాలు పెట్టుకునేటటువంటి అమ్ముల పొదులు కళా పినవ్ అవి ఉన్నాయి రెండు. దాని ఇటు ఈ భుజానికి ఈ భుజానికి, అలాగే ఆయనకి విశ్వామిత్రం మహాత్మానం త్రిశీర్ష వివపన్నగౌ. వాళ్ళు ఎలా ఉన్నారు? ఈ ఇటు ఒక అమ్ములపది ఇటు ఒక అమ్ములపది, మధ్యలో ఆయన యొక్క ఆ శిరస్సు, ఈ మూడు శిరస్సుల్లాగానే ఉన్నటువంటి మహాసర్పాల్లాగా ఉన్నారు. ఇక్కడ సర్పభావన ఎందుకు అంటే అక్కడ రాబోయేటటువంటి దుష్ట భావనల్ని నిర్మూలించటం కొరకే. అనుజగ్మతు రక్షద్రౌ పితామహమివాశ్వినౌ తదా కుశిక పుత్రంతు ధనుష్పాణి స్వలంకృతౌ. అశ్విని దేవతలు బ్రహ్మని ఏ విధంగా అనుసరించారో ఆ విధంగా అశ్విని దేవతలు వాళ్ళు కవలలు, వీళ్ళు కూడా కవలలు అనే ఉద్దేశంతో బద్ధ గోదాంగుళిత్రాణౌ ఖడ్గవంతౌ మహాద్యుతి కుమారౌ జారు వపుషౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ. ఈ జంతువుల చర్మంతో నిర్మించబడినటువంటి చేతికి తొడుగులు ధరించారు, ఖడ్గాలు ధరించారు. వాళ్లే సహజంగా ద్యుతివంతులుగా ప్రకాశిస్తున్నారు. అటువంటి వాళ్ళిద్దరు విశ్వామిత్రుని వెంట ఉన్నారు. అనుయాతౌ శ్రియా దీప్త్యా శోభా ఏతామనిందితౌ స్థాణుం దేవమివాచింత్యం కుమారా వివ పావకి. అగ్ని సంభవులైన స్కంధ విశాఖలు వాంగ్మనస్సులకి అందని శివుని వలె కుశికపుత్రుడైన విశ్వామిత్రుడిని అనుసరించు ఆయన వెంట వెళ్ళారు. శివుణ్ణి స్కంద విశాఖులు ఏ విధంగా అనుసరించారు అని ఇందాక అశ్విని పుత్రులాగా ఇప్పుడు స్కందుడు విశాఖులాగా ఆ తేజ ఉన్నత్యాన్ని నిరూపించడానికి ఉపమాలంకారం సమానమైన ఉపమ ఉండాలి, కానీ తక్కువ ఉపమ ఉండకూడదు. అభ్యర్థయోజనం గత్వా సరైవాహ దక్షిణే తరే తీతటే రామేతి మధురాం వాణీం విశ్వామిత్రోభ్యభాషత. ఒక అర్ధయోజన దూరం వీళ్ళు అలా నడుస్తూ ప్రయాణం చేసిన తర్వాత అక్కడ విశ్వామిత్రుడు రామేతి మధురాం వాణీం, తీయగా అసలు ఆయన హృదయం ఆ మాట అంటుంటే ఎంత పరవశించిపోయిందో, ఎంత భక్తిభావంతో సుళ్ళు తిరిగిపోయిందో, అంతటి తీయగా ఆయన రామ అన్నాడు. ఆ రామ అన్న పిలుపులోనే ఆ విధమైనటువంటి తీయదనం ఉన్నది. పిలుపులో ఉన్నది మనస్సులోనూ ఉంటేనే రెండు సంయుక్తమయ్యి ఆ తీయదనం ఏమిటో అప్పుడు హృదయానికి అవగాహనలోకి వస్తుంది, వినే వాళ్ళకు కూడా తెలుస్తుంది. లోకంలో ఉన్నటువంటి భక్తి కలిగిన మహానుభావులు, కవులేమి, గాయకులేమి, నటులేమి, రచయితలేమి అందరూ కూడా రామనామాన్ని వాళ్ళు ఈ విధంగా వాళ్ళ యొక్క క్రియాకలాపాలకు అనుగుణంగా వాళ్ళు చెప్పారు అంటే వాళ్ళ మనసుల్లో అత్యధికమైనటువంటి భక్తి ఉన్నది. భక్తిని ప్రదర్శించగలిగినటువంటి తీయదనం ఆ రామ అనే రెండు అక్షరాల్లోనూ ఉన్నది. ఇది ఆ రెండింటి యొక్క సంపుటి సమ్మేళనం. అదే చెప్తున్నాడు, రామేతి మధురాం వాణీం విశ్వామిత్రోభ్యభాషత. నిజంగా అలా పిలిచినందుకు ఆయన జన్మధన్యమైంది. ఆయన పిలిచాడని చెప్పినందుకు వాల్మీకి, అది మనం చదువుతున్నందుకు, ఆ శ్లోకాన్ని మనం పఠించుకున్నందుకు మనం కూడా మనలో ఉన్నటువంటి కల్మషం పోయింది. కల్మషం అంటే అర్థం ఏమిటి? దుష్ట భావనలు నిరంతరం రామభక్తి మనస్సులో అలా మెదులుతూ ఉంటే అంతకంటే కావలసింది లేదు. ఈ భక్తిని దేంట్లోకి తీసుకెళ్తుంది అంటే మోక్ష పదం వైపుకు తీసుకెళ్తుంది. అక్కడ ఈ భక్తి అనుభవైక వేద్యమే, ఆ మోక్ష పదము అనుభవైక వేద్యమే. ఏదైనా అనుభవంలో నుంచే ఇవి రావాల్సింది తప్ప బాహ్యంగా మరెవరికి కనిపించేవి కాదు. గృహాణ వత్స సలిలం మాభూతు కాలస్య పర్యయ మంత్రగ్రామం గృహాణత్వం బలాం అతి బలాం తథా. నాయన కాలాతిక్రమణ కాకుండా శుచివై నువ్వు ఆ కాళ్ళు చేతులు పరిశుభ్రం చేసుకుని వచ్చి కూర్చో. నేను ఇప్పుడు నీకు మంత్రాలు ఉపదేశిస్తాను. బల అతి బల అనే రెండు విద్యలు, ఆ వాటికి సంబంధించిన మంత్రాలు చెప్తాను. నశ్రమో నజ్వరో వా తేన
తేన రూపస్య విపర్యయ. ఈ రెండు విద్యలు నీకు నేను నేర్పి అవి నీకు పట్టుబడితే అప్పుడు ఏమవుతుందన్న శ్రమ. నువ్వు ఎంత కష్టపడినా శ్రమ అనేది తెలియదు. ఇది నిజంగా చాలా అద్భుతమైన విషయం. అటువంటి మంత్రశక్తి ఉంటుందా అంటే ఉంటుంది. ఎక్కడ ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది? ఇందాక విశ్వామిత్రుడి మనసులో ఎంతటి భక్తి భావం ఉందో మనం కూడా అంతటి భక్తి భావాన్ని అలవరుచుకున్నప్పుడు ఎంత శ్రమ పడినా శ్రీరామ పదాను చింతనంలో శ్రమ అనేది మనం ఉంది అని శ్రమ పడ్డామని అనుకోము. అదే మన పాలిటికి బల, అదే అతి బల. జ్వర తేన రూపస్య విపర్యయ. ఆకారం మారిపోయి వాడిపోవటం, మ్లానం అయిపోవటం ఇలా ఉండదు. శ్రమ ఉండదు, జ్వరాలు లాంటివి ఉండవు. నచ సుప్తం ప్రమత్తం వా దర్శయిష్యంతి నైరుతా. నైరుతుల రాక్షసులు నువ్వు నిద్రపోయినా మెలకుగా ఉన్నా నిన్ను వాళ్ళేమీ చేయలేరు. నా బాహ్వో సదృశో వీర్యే పృథివ్యాం అస్తి కశ్చన. బాహుబలంలో నిన్ను మించినటువంటి వీరులు ఎవరు లేరు. త్రిషు లోకేషు వై రామ నభవేతు సదృశస్తవ. నీతో సమానమైన వాళ్ళు ఈ ముల్లోకానులు. పరమాత్మతో సమానమైన వాళ్ళు ఎవరుంటారు? పరమాత్మకు సాటి ఎవరు? పరమాత్మే. సముద్రానికి సాటి ఎవరు? సముద్రమే. అలాగే పరమాత్మకు సాటి పరమాత్మే అని చెప్పటం ఏమిటి అంటే, ఇక్కడ నువ్వు రాముడు మామూలు మానవుడు అని అనుకుంటావేమో, కాదు, ఆయన సాక్షాత్తు పరమాత్మే. కాబట్టి ఆయనతో సమానుడు ఎవరు లేరంటే ఆ విషయం మనకి చక్కగా అన్వయమైపోతుంది. నా సౌభాగ్యే నా దాక్షిణ్యే నా జ్ఞానే బుద్ధి నిశ్చయే నోత్తరే ప్రతివక్తవ్యే సమోలోకే తవానగా. సౌభాగ్యంలో గాని, దాక్షిణ్యంలో గాని, జ్ఞానంలో గాని, బుద్ధి నిశ్చయంలో గాని, ఏ విషయంలోనైనా నీతో సమానుడైన వాడు ఈ బలాతి బల విద్యల్ని నువ్వు గనక గ్రహించినట్లయితే నీతో సమానులు ఎవ్వరూ ఉండరు. నువ్వే అందరికంటే ఉత్కృష్ట స్థానంలో ఉంటావు. బలాతి బల విద్యలు ఏమిటి అని మనం సూక్ష్మంగా ఆలోచిస్తే రామ భక్తి హృదయంలో గాఢమైన తీవ్రమైన మోక్షం కోసం పడే తపనతో కూడిన రామభక్తి. ఈ రామభక్తే క్రమక్రమంగా నిరాకార భక్తిలోకి, అనన్య భక్తి నిరాకార భక్తిలోకి క్రమంగా మార్పు చెందుతూ ఉండాలి. ఆ మార్పు నువ్వు గమనించుకుంటూ ఉండాలి. అదే అతి బల అనే విద్యల యొక్క ఆ ప్రభావాన్ని మన మీద చూపిస్తుంది. ఏతద్విద్యాద్వయే లబ్ధే. ఈ రెండు విద్యలు కనుక నీకు వచ్చినట్లయితే భవితా నాస్తితే సమహ. నీతో సమానులైన వాళ్ళు ఎవరు ఉండరు. ఇంకెవరైనా నీ ముందు ఓడిపోవలసిందే. బలాత్వతి బలాచైవ సర్వజ్ఞానస్య మాతరవు. సమస్త జ్ఞానానికి ఈ రెండే తల్లులు. వీటి నుంచే జ్ఞానం అంతా పుట్టింది. క్షుత్పిపాసే నతే రామ భవిష్యేతే నరోత్తమ. నీకు క్షుత్తు పిపాస, ఆకలి దప్పిక ఈ రెండు ఉండవు. బలామతి బలాంచైవ పటతఃపది రాఘవ. నువ్వు దారిలో నడుచుకుంటూ వెళ్ళు, అవి నేనేం చేయలేవు. ఇక్కడ మనం ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు. ప్రహ్లాదుడు ఉదాహరణ. ప్రహ్లాదుడు తండ్రి చేత కొన్ని బాధలు పెట్టబడ్డాడు. అన్ని బాధలు పెడుతూ ఉన్నా కూడా ఆయన నారాయణ స్మరణం మానలేదు. అదే ఆయనకి అతి బల విద్యలు. మనం కొంచెం జాగ్రత్తగా లోతుగా పరిశీలించి చూసుకుంటే మనకు విషయం అర్థమవుతుంది. అది గ్రహాణ సర్వలోకస్య గుప్తయే రఘునందన. లోకస్య గుప్తయే అంటే లోక కళ్యాణం కోసం. ఇది రాముడి ఆ విషయాన్ని కూడా మర్చిపోకూడదు. విశ్వామిత్రుడు చక్కగా చెప్తున్నాడు. నువ్వు అతి బల విద్యల్ని నీకు నేను ఇవ్వటం గాని, నువ్వు వాటిని స్వీకరించటం గాని నీ స్వార్థానికి ఉపయోగించటానికి కాదు, లోక కళ్యాణం కోసం ఉపయోగించాలి. మనం ఈ విషయంలో పూర్తిగా వెనకబడే ఉంటాం. ఎందుకని? మనం స్వార్థాన్ని, ఒకవేళ అవి మనకు వచ్చిన స్వార్థానికి ఉపయోగించుకుంటామే తప్ప లోక కళ్యాణం కోసం ఉపయోగించేంతటి ఆ దృక్పథం ఇది పరిమితమైనటువంటి, తాను జీవాత్మ అనుకుంటున్నటువంటి పరిమితమైన ఆత్మలో ఉండదు. ఆ పరిమితత్వం పోయి అపరిమితత్వాన్ని అనే సాధన చేస్తే అప్పుడు ఇవన్నీ అందులోకే వచ్చి చేరతాయి. విద్యాద్వయమధీయానే
యశశ్చాప్యతులం త్వయి పితామహసుతే క్షేతే విద్యే తేజస్సమన్వితే. ఈ బలాది బల అనే విద్యల్ని తండ్రి ఎవరండి అంటే పితామహుడే, బ్రహ్మదేవుడే. ఆయన నుంచే ఈ విద్యలు వచ్చినాయి. అసలు ఈ సృష్టి అంతా ఆయన నుంచే వచ్చింది కదా. మరి సృష్టిని తాను నిలబెట్టాలి అంటే ఈ బల అతి బల విద్యలను కూడా ఆ సృష్టిలోకి ప్రసరింపజేయాలి. అది పుచ్చుకున్న వాళ్ళు, అందుకున్న వాళ్ళు ఆ క్షుత్పిపాసలకు లోను గారు. లేకపోతే క్షుత్తు పిపాస ఇవి ఎప్పుడు ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. ఇప్పుడు క్షుత్పిపాసలకు లోనైతే శరీరం కొంతకాలానికి పడిపోక తప్పదు. అవి లేకపోతే ఎప్పటికీ అసలు శరీరమే ఉండదు కాబట్టి పడిపోవటం అనేది ఉండదు. ఆ భక్తి భావం అలాగే ఉండిపోతుంది. పితామహసుతే క్షేతే విద్యే తేజస్సమన్వితే ప్రదాతుం తవ కాకుస్థ సదృశస్త్వం హి ధార్మిక కామం బహుగుణా సర్వే త్వయ్యేతే నాత్ర సంశయాః. ఇంతకు ముందు చెప్పినటువంటి ఉత్తమ గుణాలన్నీ నీలో కామం పూర్తిగా ఉన్నాయి. నాత్ర సంశయ తపసా సంభృతే చైతే బహురూపే భవిష్యతః. ఈ మంత్రాల్ని నీకు ఉపదేశించడం వలన అవి లోకంలో వివిధ రూపాల్లో అవి వ్యాప్తి చెందుతాయి. లోక కళ్యాణం కోసమే విశ్వామిత్రుడు చెప్తున్నాడు. అసలు ఆయన మహానుభావుడు అక్కడి నుంచి దిగి రావటం కూడా లోక కళ్యాణం కోసమే వచ్చాడు. కాబట్టి ఇదంతా ఆ విధంగానే నిర్ణయించిన పద్ధతి ప్రకారం జరుగుతోందని మనం చెప్పుకోవాలి. తతో రామో జలం స్పృష్ట్వా ప్రహృష్టవదన శుచి ప్రతిజగ్రాహతే విద్యే మహర్షేర్భావితాత్మనః. ప్రతిజగ్రాహ స్వీకరించెను. విద్యా సముదితో రామ శుశుభే భూరి విక్రమ. ఆ విద్యలు రాముణ్ణి చేరుకుని ఆయన లోపలికి వచ్చిన తర్వాత భూరి విక్రమ శుశుభే, ఆ అనంతమైన పరాక్రమంతో శ్రీరాముడు శుశుభే ప్రకాశిస్తున్నాడు. సహస్ర రశ్మిర్ భగవాన్ శరదీవ దివాకర. శరత్కాలంలో సూర్యుడు లాగా, శరత్కాలం వేసవి కాలంలో సూర్యుడు తీవ్రంగా ఉండవచ్చు. శరత్కాలంలో సూర్యుడు సూర్యత్వ లక్షణం, ఆ వేడి పోదు, తీవ్రమైన వేడి ఉండదు. అంటే అందరికీ ఆహ్లాదాన్ని కలిగించేటటువంటి తత్వం అని చెప్పటానికి ఆ రెండు విద్యలు శ్రీరాముళ్ళు చేరిన తర్వాత ఆయన అందరికీ హితకరుడు, మరి ప్రియకరుడు అయినాడు అని చెప్పడం అన్నమాట. ప్రతి క్షణము ప్రతి మాటలోనూ ప్రతి వాక్యంలోనూ కూడా వాల్మీకి మహర్షి ఇలాంటి భావాన్ని అందిస్తూ ఉంటాడు. అది మనం గ్రహించినట్లయితే మనకి ఆ పవిత్రత ఏమిటో అర్థమవుతుంది. గురు కార్యాన్ని సర్వాణి నియుజ్య కుశుకాత్మజే ఊషుస్తాం రజనీం తత్ర సరైవాం సుసుఖం త్రయ. ఆ సరయు నది ఒడ్డున సుఖంగా హాయిగా వాళ్ళు ఆ తాం రజనీం, ఆ రాత్రి వాళ్ళు అక్కడే విశ్రమించారు, శయనించారు. దశరథ నృపసూను సత్తమాభ్యాం తృణశయనే అనుచితే సఘోషితాభ్యాం కుశికసుత వచోనులాలితాభ్యాం సుఖమివ సా విభభౌ విభావరీచ. ఇక్కడ రాజమందిరంలో ఉన్నటువంటి సౌకర్యాలు ఏమీ లేవు. భూశయనం, మరి మిగతా సేవలు చేసే పరిజనం ఇదంతా ఏమీ లేరు. అయినా శ్రీరాముడు లక్ష్మణుడు సుఖంగానే ఉన్నారు. ఎందుకని? అక్కడ తోడ్పడిన కారణాలు ఏమిటి? దశరథ నృపసూను సతమాభ్యాం. వాళ్ళు దశరథ మహారాజు యొక్క కొడుకులు అవటం సగం బలం వాళ్ళకి. తృణశయనే అనుచితే సహ ఉషితాభ్యాం. ఇద్దరూ కలిసి అక్కడ నివసించారు. అనుచితే తృణశయనే, గడ్డిని అక్కడ శయనంగా చేసుకుని దాని మీద వాళ్ళు శయనించారు. మరి పట్టు పరుపుల మీద శయనించవలసిన వాళ్ళు గత రాత్రి దాకా అక్కడే శయనించిన వాళ్ళు ఇవాళ గడ్డి శయనం మీద శయనించారు. అయినా సరే కుశికసుత వచోనులాలితాభ్యాం. అది ఎక్కడ దొరుకుతుంది? ఆ మాటల్లోనే అక్కడ నీకు సకల సౌకర్యాలు వనగూడతాయి. అక్కడున్న వ్యతిరేక పరిస్థితులన్నీ అనుకూల పరిస్థితులుగా మారేది ఎప్పుడు అంటే మాటల్లోనే. కుశికసుత వచో అనులాలితాభ్యాం సుఖమివ సా విభభౌ విభావరీచ. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే బాలకాండే 12 సర్గః.
అథ త్రయోవింశ సర్గ. ఈ 23వ సర్గ అద్భుతమైంది. ఎందుకంటే లోక ప్రసిద్ధమైనటువంటి ఆ మేలుకొలుపు శ్లోకం ఇక్కడ వస్తోంది. ప్రభాతాయాంతు శర్వర్యాం. అది సంస్కృత భాష యొక్క ఆ విషయాన్ని చెప్పే విధానం, ఆ వాక్య రచనా విధానం. శర్వర్యాం ప్రభాతాయాం, రాత్రి తెల్లవారగానే విశ్వామిత్రో మహాముని అభ్యభాషత కాకుస్థౌ శయానౌ పర్ణ సంస్థరే. వాళ్ళు ఇంకా పర్ణ సంవత్సరం మీదే, గడ్డి శయనం మీదనే శయనించి ఉండగా వాళ్ళు అభ్యభాషత, వాళ్ళతో అంటున్నాడు. ఏమంటున్నాడు? ఆయన ముందు లేచాడు, అన్ని కార్యక్రమాలు నిర్వహించి ఆయన సిద్ధంగా ఉండే మహాభక్తుడు విశ్వామిత్రుడు. ఇప్పుడు నారాయణ స్వరూపం ఏమిటో ఆయనకి సంపూర్ణంగా క్షుణ్ణంగా తెలిసింది. అందుకనే ఆ నారాయణ తత్వాన్ని లోక వ్యాప్తం చేయడం కోసమే ఆయన నడుం కట్టి ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. ఇది అప్పటి నుంచి ఇప్పటికీ కూడా భగవంతుడికి మేల్కొల్పు శ్లోకంగా ఇది మనం అందరం ఉపయోగించడం మనకు తెలుసు. ఇది మొట్టమొదట ఉపయోగించిన పురుషుడు విశ్వామిత్రుడు, చెప్పిన మహాకవి వాల్మీకి కవి. ఓ కౌసల్య యొక్క సత్సంతానమైనటువంటి ఓ శ్రీరామచంద్ర, పూర్వా సంధ్యా ప్రవర్తతే, తూర్పు దిక్కున సంధ్యా సమయం వచ్చిందయ్యా. ఉత్తిష్ట నరశార్దూల, నువ్వు ఇప్పుడు నరశార్దూలుడు అయినావు అంటే నరోత్తమా, హే పురుషోత్తమా, ఉత్తిష్ట, ఇంకా నిద్రలో నుంచి బయటికి రావయ్యా. ఎందుకు? కర్తవ్యం దైవమాన్నికం, ఆన్నికమైన కర్తవ్యాన్ని నిర్వహించటం కోసం. ఈ కేవలం ఆ రోజుకి కర్తవ్యం అనే కాదు, దీంట్లో మనం ఇంకొక భావాన్ని కూడా మలుచుకోవచ్చు, అనుసంధానించుకోవచ్చు. అది నువ్వు ఈ లోకానికి లోకంలో దుష్టుల్ని శిక్షించటానికి, అంటే మనం దుష్టుల్ని శిక్షించడం అంటే దుష్టు మనుషుల్ని పట్టుకుని చంపటం కాదు, దుష్టభావ నిర్మూలన. ఇది చాలా ఉత్తమమైన మార్గం మాట చెప్పుకోవటం. దుష్టభావ నిర్మూలన చేసి పృథివీ భారం తగ్గించడానికి, అంటే దుష్ట గుణాలు ఎక్కువైపోతే పృథివీకి భారమే, అది లేకుండా చేయటం కోసం అని అర్థం. అలా చెప్పుకోవాలి మనం. కౌసల్య సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. తర్వాత ఎపిసోడ్ లో ఈ మిగతా సర్గ ఏం చెప్తుందో చూద్దాం.